వెల్కమ్ టు మా ఇంటి వంటలు. ఈరోజు స్పెషల్ తందూరి అండి. మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. 1 కప్పు పెరుగు, 1 నిమ్మకాయ అండి, మనకి చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం హోటల్కి కూడా మనకి వెళ్ళబుద్ధి కాదు, అంత టేస్ట్గా ఉంటుంది. 1 స్పూను కారం, 1/2 టీ స్పూను పసుపు, 1 స్పూను సాల్టు, 1 స్పూను గరం మసాలా, 1 స్పూను చికెన్ మసాలా, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ మనం మంచిగా మొత్తం కలిసేలా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత నేను లెగ్ పీసులు ఈ విధంగా చూసారా, లెగ్ పీసులు ఈ విధంగా కట్ చేయించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా ఘాట్లు పెట్టించుకోవాలి లోపలికల్లా లోతుగా. వీటిని మనం వీటిలో వేసి మంచిగా మసాలా పట్టే విధంగా కలిపి ఒక పావు గంట పక్కన పెట్టుకోవాలి. మనకు ఓవెన్ అవసరం లేదు. మీ ఇంట్లో ఒక ఇనప కళాయి ఉంటే చాలండి, ఎంతో సింపుల్గా మనం చేసుకోవచ్చు. అమ్మో తందూరియా, మనకి ఓవెన్ లేదులే, మన వల్ల కాదులే, ఆ మసాలాన్ని మనకు తెలియదులే అని మనం ఇది అవ్వట్లేదు. చక్కగా ఇంట్లో ఉన్న వస్తువులేనండి, చక్కగా అన్ని విధంగా కలిపేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. కళాయి పెట్టుకోవాలి స్టవ్ మీద. 1 స్పూను నూనె వేసుకోండి. కాగిన తర్వాత మనం ఈ విధంగా కలుపుకొని మసాలా పట్టించుకున్నటువంటి పీసులన్నీ దీనిలో వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత సిమ్లో పెట్టేసుకోండి స్టవ్ని. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇలా పెట్టేసుకోండి. స్టవ్ మాత్రం సిమ్లో ఉండాలి. ఇదిగోండి, 10 నిమిషాల తర్వాత నేను దాన్ని కదిలిచ్చి తిప్పుతున్నాను. మీరు ఇనప కళాయిలో మాత్రమే చేయండి. ఈ విధంగా ఇలాగా మనం 2 నిమిషాలకు ఒకసారి చూస్తూ 5 నిమిషాలకు ఒకసారి తిప్పుతూ ఉండాలి. ఈ విధంగా మనకి మగ్గాలి, కొంచెం రోస్ట్ అవ్వాలి. చూసారుగా నేను ఎలా తిప్పుతున్నాను. ఈ విధంగా మనకి ఇప్పుడు కొంచెం ఇలా నల్ల బొగ్గు దొరుకుతుందండి. అది కనుక మీకు అందుబాటులో లేకపోతే చిన్న చిన్న చెక్కలు కానీ లేదంటే మన కొబ్బరికాయ టెంకులు కానీ చూసుకొని నుప్పులు రెడీ చేసుకోవాలి. ఈ విధంగా మనం రెడీ అయిపోయిందండి. మనం ఇప్పుడు ఇది స్టవ్ మీద కాల్చుకోవాలి. మనకి పొలల పొయ్యిలు అవన్నీ అందుబాటులో లేవు కదా, ఈ విధంగా స్టవ్ మీద కాల్చుకోవాలి. మొత్తం అన్ని వైపులా కాలేలాగా చూడండి. ఈ విధంగా కాల్చుకున్నాక అసలైన సీక్రెట్ ఏంటంటే, మనం ఇందాక బొగ్గు చూపించాను కదా మీకు, అది మీకు అందుబాటులో లేకపోతే వేరే విధంగా పుల్లలతో కానీ చిన్న చెక్కలు ఉంటాయి, లేదంటే కొబ్బరికాయ టెంకుతో కానీ మీరు నుప్పులు రెడీ చేసుకోవాలి. అది రెడీ చేసుకొని మనం ఇవి 5 పీసులు కదా, అన్నీ ఇలా కాల్చుకొని ఇప్పుడు వాటిని మనం ఏం చేయాలంటే పక్కన పెట్టుకోవాలి. ముందు ఇది రెడీ అయ్యేలోపు మన నుప్పులు కూడా రెడీ అయిపోవాలి. ఇదిగోండి చూడండి, ఈ విధంగా చక్కగా కాలిని అన్ని పీసులు కూడా ఈ విధంగా కాల్చుకున్నాక, ఇందాక నుప్పుల గురించి చెప్పానుగా, కళాయిలో మధ్యలో ఇలా పెట్టుకోండి. ఇందాక కాల్చిన పీసులన్నీ చుట్టూ పెట్టి కొంచెం నూనె వేయాలి ఆ నుప్పుల్లో. ఇప్పుడు పొగ వస్తుంది కదా, అది పోకముందే అది కవర్ అయిపోయే విధంగా మంచిగా మనం ఇలా సాసరేసేసాను మూత. ఈ విధంగా ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే ఇది రెడీ అయిపోయిందండి. ఇంకా చూడండి, ఇప్పుడు మా బాబు వచ్చాడు స్కూల్ నుంచి, ఏమంటాడో చూద్దాం. టేస్ట్లో మాత్రం ఏ మార్పు లేదు. ఇంకా హోటల్ స్టైల్ కంటే మన స్టైలే